అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనమును మనమందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో కూడా మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. అయా స్త్రీల కూడికను బట్టి వందనాలు. నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం, నీ మాటలు వినుటకు వచ్చి ఉన్నాం తండ్రి. ఇదిగో మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో దర్శించండి. ఆత్మలో బలము పొందుకొనుటకు నీ కృపను దయచేయండి దేవా. నీ మాటలునైనా మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా గైకొనే ఆత్మను మాలో పనిచేయమని వేడుకొనుచున్నాను. ఈ సమయంలో నన్ను కూడా జ్ఞాపకము చేసుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పోయినసారి సేమ్ మెసేజ్ మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. అయితే అక్కడ మనము ధనమును గురించి చెప్పుకున్నాం కదా. ధనము, దానము, కానుకలను గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ కూడా ఈ దినము ఇంకొక అంశాన్ని మనము తెలుసుకుందాం. ఏంది? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. చూడండి, ధనము ఇవ్వాలన్నా, దానము చేయాలన్నా, కానుకలు ఇవ్వాలన్నా అది చేస్తాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇచ్చే విషయంలో సమయమునివ్వమంటున్నాడు. ఏమేమంటున్నాడు? సమయం. ధనము సంపాదించుకుంటాము, కొన్నిసార్లు నష్టపోతాము. నష్టపోయింది ఏదో ఒక బిజినెస్లోనో లేకుంటే నెక్స్ట్ ఏదో ఒక రూపంలో అది తిరిగి పొందుకోవచ్చు, కానీ సమయము పోయిందంటే తిరిగి రాదు. అందుకు యేసయ్య ఏమంటున్నాడంటే మొదటి స్థానాన్ని నాకు ఇవ్వండి, మొదటి ప్రేమను నాకు ఇవ్వండి, మొదటి సమయాన్ని నాకు ఇవ్వమని అంటున్నాడు. ఎందుకంటే ఇక ఆ యొక్క దినములను లెక్కించే జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. కీర్తనలు 90:12లో ఏముంది? దినములను లెక్కించడం మాకు నేర్పుము అంటున్నాడు. ఎవరంటున్నారు ఆ మాట? చూడండి, ఎవరంటున్నారో చూద్దాము. దినములను లెక్కించు జ్ఞానము మాకు 9వ దైవజనుడైనటువంటి మోషే భక్తుడు అంటూ ఉన్నాడు. వచనం చూడండి, 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యుము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము అంటున్నాడు. ధనము పోగొట్టుకుంటే మనం తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయము ఒక్క రోజు పోయినా తిరిగి నువ్వు సంపాదించుకోలేవు, తిరిగి దాన్ని చూడలేవు. ఆ దినము గతించిపోయినది. దేవుని బహుమానము సమయము మనకి ఇస్తున్నాడంటే ప్రతిరోజు నీకు 86,400 సెకండ్స్ ప్రతి దినము ఇస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయాన్ని దేవుడు ఏమంటున్నాడు? చక్కగా నువ్వు సద్వినియోగము చేసుకో. 86,400 సెకండ్లను నువ్వు దినమంతా ఏం చేస్తున్నావు? ఇక్కడైతే మోషే భక్తుడు అంటున్నాడు, మా దినములను లెక్కించు, మాకు లెక్కించుటకు మాకు నేర్పుము అంటున్నాడు. నిజంగా నేర్పుము అని అడిగాడు మోషే భక్తుడు. నేర్చుకున్నాడు ఆయన. అందుకే ఆయన చేతిలో ధర్మశాస్త్రము రాయబడింది. అంటే దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో సమయము నాకు ఇవ్వండి, మొదటి స్థానము నాకు ఇవ్వండి, మొదటి ప్రేమ నాకు ఇవ్వండి, మొదటి సమయం నాకు ఇవ్వండి అంటున్నాడు. ఆ సమయాన్ని నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేస్తాడు. మనం ధనం ఇవ్వడానికి ఇష్టపడతాం, కానీ సమయాన్ని ఇవ్వలేదు. సమయము ఎలా ఇస్తాం? ఏమనుకుంటాం తెలుసా? ప్రభు అన్ని పనులైన తర్వాత నేను ప్రార్థన చేస్తాను, ఖాళీగా ఉన్నప్పుడు ప్రభు బైబుల్ చదువుకుంటాను, సమయం ఉన్నప్పుడు ప్రభు చర్చికి వస్తాను. అయితే మిగిలిన సమయము కాదు దేవుడు అంటున్నది ఏదంట? మొదటి సమయం.
మొదటి స్థానాన్ని వాళ్ళని సమయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. కానీ మన ఉద్దేశం ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడో ఖాళీగా కూర్చున్నప్పుడు ఇబ్బా ఖాళీగా ఉందబ్బా, ఇప్పుడు నేను బైబిల్ చదువుకుంటా, నాకు సమయం ఈరోజు దొరికింది కాబట్టి నేను ఈరోజు మందిరానికి వెళ్ళి వస్తాను. ఇవి మన థాట్స్. ఇది కాదు. నీకు మిగిలిపోయిన ఆ రోజులో మిగిలిపోయిన సమయాన్ని కాదు దేవుడు అడుగుతున్నది, మొదటి స్థానాన్ని. చూడండి, స్కూళ్ళు తెరిచారు, నేనే ఆశ్చర్యపోయాను. చూడండి దేవుడు ఎంతగా ఫీల్ అవుతాడో మన విషయంలో. మొన్న స్కూల్లో చాలా వర్క్ ఉంది. ఇంకోటి ఏంటంటే హాలిడేస్లో సైలెంట్గా ఉన్నటువంటి ఆ మైండ్కు పిల్లల గోల విపరీతంగా ఉన్నప్పుడు స్కూల్లో మైండ్ అలసిపోతుంది, శరీరం అలసిపోతుంది. స్కూల్లో చాలా వర్క్ ఉంది. అయితే నేను మొన్న అల్లారం పెట్టుకున్న 4 గంటలకు మోగింది కూడా నాకు తెలియదు. అంతగా అలసిపోయింది బాడీ. అంటే స్కూల్లో వర్క్ కూడా ఉంది. స్టార్టింగ్ ఏ స్కూల్లోనైనా వర్క్ ఎక్కువ ఉంటుంది. చాలా అలసిపోయాను. 4 గంటలు లేయలేదు. నేను లేచే లోపల 5:30 అయింది. ప్రభువా నన్ను క్షమించి, ఈరోజు నేను అసలు నాకు అల్లారము మోగింది కూడా గుర్తు లేకపోయిందని చెప్పాను. నిన్నటి దినము ఉదయాన్నే టీచర్ లే అంటున్నాడు. ఏమంటున్నాడు? టీచర్ లే అంటే టీచర్ పని చేసి నువ్వు అలసిపోయావు, మరి నా పని చూడండి ఎంత ఒక్కరోజు నేను ఆడ అల్లిపోయి నేను అస్సలు కనీసం దాన్ని అసలు నాకు తెలియలేదు. 4 అయ్యింది, అల్లారం మోగిందన్న సంగతే నాకు తెలియదు. వెంటనే దేవుడు, అమ్మా స్కూల్లో వర్క్ చేసి అలసిపోయావు టీచర్ అమ్మా, లెయ్యి అంటున్నాడు. నిన్నటి దినం చూడండి ఎంత కన్సర్న్ ఉందో దేవుడు ఎలాగో చూస్తూ ఉన్నాడు. ఆయనకు సమయం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాగ సమయం ఇచ్చిన వాళ్ళ విషయంలో దేవుడు ఎంతో ఆయన వారి ద్వారా ఎంతో పనిని జరిగించుకుంటాడు. చూడండి దేవుడికి కూడా మనం కావాలండి. మనం ప్రార్థన చేస్తే మన ద్వారా ఎన్నో కార్యాలు జరిగిస్తాడు ఆయన లోకంలో. కానీ మనము ఏం చేస్తున్నాము? ఆయనకు అనుకూలమైన పాత్రలుగా ఉండటం లేదు. ప్రార్థన అంటే ఏం చేస్తాం మనం? దేవునికి సమయం ఇవ్వడము అంటే ఏం చేస్తాం మనము? దేవునికి సమయం ఇస్తున్నానండి అంటే నువ్వేమేమి చేస్తావు? ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు, వాక్యాన్ని ధ్యానిస్తావు, మందిరానికి వస్తావు, సేవ చేస్తావు, ఆరాధన చేస్తూ ఉంటావు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ప్రయత్నము చేస్తావు, సువార్తకు వెళ్తావు. ఇవన్నీ కూడా దేవునికి సమయం ఇవ్వడంలోని భాగాలు. అవునా? మనము వీటిలో ఎన్నిటికి టిక్కు కొట్టుకుందాము మనం. ప్రభువా ప్రార్థన టిక్కా ఇంటున్నా, వాక్య ధ్యానం టిక్కా ఇంటున్నా, మందిరానికి వస్తున్నామా టిక్కున ఇంటున్నా, సేవకులో నేను కూడా సహకరిస్తాను టిక్కున ఇంటున్నా, దేవుని దగ్గర నా జీవితంలో ఉన్న చిత్తాన్ని నేను తెలుసుకుంటానని దేవుని పాద సన్నిధిలో కనిపెడుతున్నావా? టిక్కుందా? ఇంటుందా? చూడండి చాలాసార్లు నేను వాట్సాప్లో కానీ లేకపోతే నీవు ఏమేమి చేస్తావని క్వశ్చన్స్ ఇస్తాను. దాంట్లో నీకు ఎన్ని మార్కులు వస్తాయి? 40 మార్కులు వస్తాయి, 20 మార్కులు వస్తాయా? అప్పుడు దాన్ని బట్టి నీ మైండ్ సెట్టింగ్ వాళ్ళు చెప్పేస్తారు. మరి ఇలాంటి దాంట్లో నీకు ఎన్ని టిక్కులు పడుతున్నాయి, ఎన్ని ఇంట్లు పడుతున్నాయి, లేకపోతే అన్ని ఇంట్లే పడుతున్నాయా? ఆలోచన చేయాలి. కాబట్టి దేవుడికి సమయం ఇస్తున్నామా? వీటి విషయంలో ప్రార్థనకి ఇస్తున్నానా, వాక్యానికి ఇస్తున్నానా, లేకపోతే నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తున్నానా, ఖాళీగా ఉన్నప్పుడు ఇస్తున్నానా, నాకు సమయం వీలైనప్పుడు ఇస్తున్నానా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కానీ దేవుడు మొదటి స్థానాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మొదటి స్థానాన్ని ఇవ్వడము అనేది ఆయన మన విషయంలో ఇష్టపడేటటువంటి విషయం. నేను మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ ఏమని వ్రాయబడింది? 6వ అధ్యాయము మొదట నా నీతిని రాజ్యమును మొదట నా నీతిని రాజ్యమును వెతుకుడి. ఇది ఎన్నిసార్లు వింటామండి మన జీవిత కాలంలో? వింటున్నామా లేదా? సందర్భం వచ్చినప్పుడల్లా వింటున్నామా లేదా? మొదట నా నీతిని ఏమన్నాడు అక్కడ? చదవండి. కాబట్టి మీరు
ఆయన రాజ్యమును నీతిని మొదట 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 వెదుకుడి అంటున్నాడు. ఖాళీగా ఉన్నప్పుడు వెతకమంటం లేదు, నీకు సమయం ఉన్నప్పుడు వెతకమంటం లేదు, నీకు ఎప్పుడంట వెతకాలంట మొదట వెతకమంటూ ఉన్నాడు. ఈ మాట మనము మన జీవిత కాలంలో ఎన్నిసార్లు వింటున్నాం, ఎన్నిసార్లు త్రోసిపుచ్చుతున్నాం. ఈ మాటను మన హృదయంలోకి రిసీవ్ చేసుకుంటున్నామా? అబ్బా ఇలాంటి మాటలు ఎన్నోసార్లు నేను విన్నాను, సరే ఇప్పుడు కూడా వింటున్నాను, నా జీవితంలో నేనైతే మార్పు చేసుకో అని మనసులో డిసైడ్ అవుతున్నావా? అబ్బా ఇప్పుడే ఎందుకు, ఇంకా నేను వృద్ధాప్యం రావాలా, అప్పుడు దేవుడి గట్టిగా పట్టుకుంటాను, నా పిల్లలు అప్పటికి పెద్దవారైపోతారు, నాకు ఏ విధమైన సమస్యలు ఉండవు, అప్పుడు నేను చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుకుంటాను, అప్పుడు నాకు అనుకూలం అనుకుంటున్నావా? అప్పుడు కూడా జరగదు. ఎందుకో తెలుసా? అప్పుడు కూడా సాతాను నీకు రోగాలది పెడతాడు, మనవళ్ళు మనవరాలది పెడతాడు, ఏదో ఒక సమస్య ఎప్పుడు నిరంతరం ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుడి మాటకు వెంటనే నువ్వు లోబడతావు, అట్టి వారంటే చాలా ఇష్టం దేవుడికి. కానీ మనం ఆ పని మాత్రం చేయం. చూడండి, లోకంలో నీ భర్తను సాటిస్ఫై చేయాలనుకుంటావు, నీ భార్యను సాటిస్ఫై చేయాలనుకుంటావు, నీ 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 తల్లిదండ్రులను సాటిస్ఫై చేయాలనుకుంటావు, నీ పిల్లలను సాటిస్ఫై చేయాలనుకుంటావు, కానీ ఒక్కరిని సాటిస్ఫై చేయవు. ఎవరిని? దేవుణ్ణి మాత్రం సాటిస్ఫై చేయవు. చూడండి ఎంత ఆశ్చర్యం అవుతుందో చూడండి. ఈ లోకంలో మనం ఉన్నాము కాబట్టి అందరినీ అబ్బా నా భర్తకు కావాల్సిన వంటలు చేసి పెడతాను, ఆయన సంతోషంగా ఉండాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి అని మనము 1,00,000 పనులను చేస్తాం. కానీ మనం ఒక్కరిని మాత్రమే నెగ్లెక్ట్ చేస్తాం. ఎవరు ఆయన? ఎందుకు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు అండి. ఎందుకు? ఆయన మనకు కనపడడు. కనపడే వాళ్ళు మాత్రమే మనకు ఎలా ప్రేమించాలనుకుంటాం, వాళ్ళ ప్రేమను చూరగోడాలనుకుంటాం, కానీ యేసయ్య ప్రేమను చూరగోడాలని మనం ఎక్కడ కూడా అనుకో. కాబట్టి మనము దేనిని నెగ్లెక్ట్ చేస్తాం? అన్నిటికంటే శ్రేష్టమైన వాడు యేసయ్య. ఆయనను మొదటగా నువ్వు ప్రేమిస్తే కుటుంబంలో అన్నీ తెలియకుండానే బ్యాలెన్స్ అయిపోతాయి. కానీ ఆ జ్ఞానం మనకు ఉండదు. ఈ లోకంలో ఉన్న నా బిడ్డను, నా కొడుకును, నా తల్లిదండ్రులను అంటావు, నా బంధువులను అంటావు, కానీ అందరినీ సాటిస్ఫై చేయడానికి శ్రమ పడతావు. ఆ శ్రమలో యేసయ్యకు మాత్రం స్థానము ఉంటుంది. మనం చేస్తున్న పెద్ద తప్పిదం అది. యేసయ్య అనుదినం నేను అసలు ఆశ్చర్యపోయినా, ఒక్క రోజుకే నువ్వు అంత పనులు చేసి స్కూల్లో ఎవరు మెప్పును పొందాలనుకుంటున్నావు? నా మెప్పుడా, లేకుంటే హెచ్ఎం మెప్పుడా, లేదా స్కూల్లో మంచి పేరు సంపాదిద్దామని? దేని కోరుకుంటున్నావు? అంటే ఆయన చూడండి ఎంతగా పరిశీలన చేస్తున్నాడు. నిజమే, నా స్కూల్లో చాలా వర్క్ ఉంది, హెచ్ఎం కూడా కొన్ని పనులు చెప్పి, సరే ఆయన మన అధికారి కాబట్టి చేశారు. ఎవరిని మనం సాటిస్ఫై చేస్తున్నాం? దేవుణ్ణి సాటిస్ఫై చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే నన్ను ఎగతాళిగా ఏమన్నాడంటే, టీచర్ లే, నేను ఈ పదవిని ఈ డైలాగ్ ఇది దేవుడు ఎలా కొట్టాడో స్వామి అంటే మనకు బాగా లాగి ఒక్కటిస్తే కదా ఎలా ఉంటుందో ఆ డైలాగ్ కొడతాడు దేవుడు. నిజంగా అసలు దేవుడి జ్ఞానమే వేరు. అసలు అసలు మన యేసయ్య ఒక మాట మనకు చెబుతున్నాడు, ఒకటి నేర్పించాలని కోరుకుంటున్నప్పుడు మొదట ఆయన చేసినాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఆయన పెందల కడనే లేచి ఇంకా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేది. మొదటి స్థానాన్ని నాకు ఇవ్వండి అని చెప్తున్నటువంటి యేసయ్య మొదట ఏం చేస్తున్నాడు చూడండి. పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? పెందల కడ లేచినాడు, ఇంకా చీకటి ఉండగానే బయలుదేరి వెళ్తున్నాడు. మనం అది కాదు చేస్తున్న పని, మనం అల్లారం పెట్టుకుంటున్నాము, అలా కొట్టేస్తున్నాం. యేసయ్య ఏం చేస్తున్నాడు? లేచి బయలుదేరి నిద్రమబ్బు వదిలేంత వరకు నడుచుకుంటూ వెళ్ళి అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేస్తున్నాడు. అప్పటికి ఆ నిద్రమబ్బు అంతా వదిలిపోతుంది. అవునా లేదా? మనమైతే ఏం చేస్తాం? మన పక్కన ప్రార్థన చేసుకోవాలని ముమ్మరంగా మనసులో నిశ్చయించుకొని అల్లారము 4 గంటలకు ఉదయకాలం వేళని పెట్టుకొని
ప్రభువా నేను 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను ప్రభువా అని చెప్పి 4 గంటలకు అది మోగుతుండగానే అబ్బా ప్రభువా అని ఈ యేసయ్య ఏం చేస్తున్నాడు? లేస్తున్నాడు, నడుస్తున్నాడు, నిద్ర మబ్బు పోగొట్టుకుంటున్నాడు. ఏం పోగొట్టుకుంటున్నాడు? అది చెయ్యాల. వెంటనే అల్లారంను ఆఫ్ చేయడం కాదు, వెంటనే ఠకీమని లేసేయాల. నేను చేసే పని అదే. మోగితేనే ఠకీమని లేసేస్తా. లేచి బాత్రూమ్ పోయి మళ్ళీ వచ్చి కూర్చో. అప్పుడు ఏమైపోతుంది? మనకు నిద్ర మబ్బు వదులుతుంది. లేకపోతే లేస్తావు, నిజమే, నేను కాదనంటంలే. పాపం అల్లారం పెట్టుకుని ఏదో ప్రయత్నం చేస్తావు. లేచినాక అది ఎట్లుంటుందంటే ఇటు ఊగినట్టు ఉంటుంది. ప్రభువా స్తోత్రం స్తోత్రం నువ్వు నీకు తెలియకుండానే ఎప్పుడో నేను ఎక్కడికో పోయి ఉంటావు. ఏదో లోకంలోకి వెళ్ళి కళలో అక్కడ విహరిస్తూ ఉంటావు. ఇది జరుగుతుంది. అని మనకు ఒక మాట చెబుతున్నటువంటి యేసయ్య మొదటగా ఆయనే లేచి అరణ్యానికి బయలుదేరి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అలా చేస్తున్నటువంటి యేసయ్య రాత్రంతా ప్రార్థన చేసి రోగులను స్వస్థపరుస్తున్నాడు, దయ్యములను వదలగొట్టుచున్నాడు, బోధిస్తున్నాడు, ప్రజల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. అనేకమైన కార్యాలను యేసయ్య చేస్తున్నాడు. ఆ కార్యాలను చేయుటకు ముందు ఆయన ఏం చేస్తున్నాడు? పెందల కడనే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మార్తా మరియల గురించి మనకు తెలియంది కాదు. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి ఉంటుంది. అవునా? యేసయ్య ఏమన్నాడు? మార్తా మరియలు ఉన్నారు. మార్త విస్తారమైన పనులతో ఏముంది? ఆమె భారం కలిగి ఉంది. మరియ ఏమో యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. మరి ఈ రెండిట్లో ఏది కరెక్టు? చెప్పండి. రెండు కరెక్టే. అంటే పనులు చేసుకోకుండా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే అత్త వచ్చి పట్టు మని పీకుతుంది. అమ్మా ప్రార్థన చేసింది చాలమ్మా, మాకు కొంచెం అన్నం పెట్టుంటుంది అంటదా లేదా? అంటే ఎప్పుడు చేయవలసినటువంటి పనులు అప్పుడు చేసి మనము మరియలాగా యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. కంటిన్యూగా పనులు చేసుకుంటూ ఉండడము తప్పు. కంటిన్యూగా ప్రార్థన చేసుకుంటూ ఉండడం కూడా తప్పు. ఎందుకు? కుటుంబానికి కూడా సమయం ఇవ్వాలా. నీకు ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పరచాడు. ప్రార్థన 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 అంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అది కొంతమంది చేస్తున్నటువంటి అజ్ఞానమైనటువంటి కార్యం. నువ్వు ప్రార్థన చేసుకోవాలి, కుటుంబంతో గడపాలి, ప్రార్థన చేసుకోవాలి, సంఘముతో గడపాలి, ప్రార్థన చేయాలి, నీ బంధువులతో సహవాసాన్ని కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే పనులను సైతము చేసుకోవాలి. నేను పనులు మాత్రమే చేస్తాను అనకూడదు. నేను ప్రార్థన మాత్రమే, నేను భక్తే కడతానని ఒక మూలను కూర్చోకూడదు. తప్పవి. మనకు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరిచాడు. అన్నిటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలి. యేసయ్య 33.5 సంవత్సరము ఎవరితో ఉన్నాడు? తన కుటుంబముతో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, బోధిస్తున్నాడు, ఇంటికి కావాల్సినటువంటి సరుకులను అందిస్తున్నాడు, వడ్రంగి పని చేసి అన్నిటినీ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేవాడే క్రైస్తవుడు. అట్లా కాదు, మనం ఏదో ఒక దానిలో ఒకటే రూట్లో పోతుంటాము. పని చేస్తాము, అలసిపోతాము, స్లీపింగ్ చేస్తాం, ప్రార్థన చేస్తాము, ఇంట్లో వాళ్ళతో తిట్లు తినుకుంటూ కూర్చుంటాం. ఎలాగూ ఉంది. అయితే దేవుడు సమయమును నాకు ఇవ్వండి అంటున్నాడు. సమయాన్ని దేవునికి ఇచ్చినటువంటి దైవజనులు అనేక మంది బ్లెస్ చేయబడ్డారు. మోషే భక్తుడు 40 రోజులు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన సమయము ఆ దేవుడికి ఇచ్చాడు. ఇవ్వడం వల్ల ఏమి లాభం పొందుకున్నాడు అంటే ఆయన మహిమను పొందుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని రాశాడు. చూడండి, ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాడు ఆయన మోషే. 27వ అధ్యాయం, కీర్తనలు 27వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. సామెతలు 27 చూద్దాం. చూస్తానుండండి ఒక నిమిషం. 20 27వ అధ్యాయము 4వ వచనం. దావీదు రాస్తున్నాడు ఆ కీర్తన. యెహోవా యొద్ద ఒక్క వరమును అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఏం చేస్తున్నాడట?
ఒక వరం అడిగాడట, దానికోసం ఏం చేస్తున్నాడట? వెతుకుచున్నాడట. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో మీకేం కనబడుతుందో చెప్పండి. యెహోవా ప్రసన్నత ఎప్పుడు చూస్తావు? ప్రార్థన చేసినప్పుడు. ఆలయంలో ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు వాక్యాన్ని. జీవితకాలం అంతా ఎక్కడుంటున్నాడట? యెహోవా మందిరం. అంటే దావీదు మహారాజు జీవితంలో ప్రార్థన ఉంది, వాక్య ధ్యానం ఉంది, మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన మహాప్రవక్త అయ్యాడు. ఏమయ్యాడు? ఇన్ని కీర్తనలు రాసినటువంటి భక్తుడయ్యాడు దావీదు మహారాజు. అంటే ఆ దావీదు మహారాజు పెద్ద రాజ్యం ఉంది, ఆ రాజ్యాన్ని మెయింటైన్ చేసుకుంటూ కూర్చుంటే ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసుకుంటూ ఉంటే రాజ్యమును మెయింటైన్ చేయలేడు. మరి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసినాడు? ఎలా బ్యాలెన్స్ చేశాడు చెప్పండి? ఆశ ఉండాలి, దేవునికి మొదట ఇచ్చిన. అందుకే దావీదు ఏ యుద్ధములో ఓడిపోలేదు. కారణం ఏం తెలుసా? ఆయన ప్రార్థన ఆయనను కాపాడింది. యుద్ధములో గెలుపులే కానీ ఓటములు లేని జీవితాన్ని జీవించాడు. అలాగే దానియేలు 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో ఇంతకు ముందే మనము చెప్పుకున్నాం. తీస్తే చదవండి. 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాడు. దానియేలు సింహాల బోనులో అస్సలు సింహాలు నోరు మూసుకొని కూర్చున్నాయి. కారణం ఏంటి తెలుసా? అనుదినము యథాప్రకారము ప్రార్థన దానియేలుకు ఉంది. శాసనము వచ్చినా, కష్టము వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తన జీవితములో దానియేలు స్టాప్ చేయకుండా ముందుకు సాగింది ఏంది ఒకటి ఉందంటే ప్రార్థన. అందుకే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన సింహాల బోనులో కూడా సింహాలు ఆయనను ఏమీ చేయలేకపోయాయి. ప్రార్థనే ఆయన్ను కాపాడింది. కాబట్టి మనకు కూడా మన జీవితంలో కష్టాలు, దుఃఖాలు వెనువెంట వస్తున్నాయంటే మన జీవితంలో ప్రార్థన లేదు. దేవుడు కాపాడాలని చూసినా నీ ప్రార్థనను బట్టి సాతాను వెంటనే, ప్రభువా ఎక్కడ ప్రార్థన చేశాడు, నువ్వు ఎట్లా కాపాడుతావు, ఏ జీవో ప్రకారం కాపాడుతావు అంటాడు. ఏ జీవో ప్రకారం? ఎందుకంటే నియమము ప్రకారము నడవాలా, దైవనీతి అది. కాబట్టి యేసయ్య కూడా ఏమి చేయలేడు నీ జీవితంలో అద్భుతము చెయ్యాలనుకున్నా కూడా చెయ్యలేకపోవడానికి కారణం ఏంటంటే మన లోపాలు, మన దోషములు అడ్డుగా ఏర్పడుతున్నాయి. కాబట్టి సాతాను వాటిని పెడతాడు, దేవుని ముందర పెట్టేస్తాడు. పెట్టే లోపల దేవుడి చేతులని మనం కట్టి వేసిన వారం అవుతాం. అస్సలు చెప్పాలంటే యేసయ్య ఎప్పుడెప్పుడు నిన్ను ఆశీర్వదించాలని చూస్తాడు. నేను ఈ మధ్యకాలంలో చాలాసార్లు విన్న మాట ఏందో తెలుసా? వాడు ఒప్పుకోవటం లేదు, సాతాను ఒప్పుకోవటం లేదు, నో అంటున్నాడు. అంటే సాతాను ఏం చేస్తున్నాడు? వాడు నో. ఎందుకు నో అంటున్నాడు? సాతాను ఒప్పుకోవటం లేదంటే వాడు ఫిర్యాదు చేస్తున్నాడు యేసయ్య దగ్గరికి వెళ్ళి. మరి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎవరు? మనమే. మన యొక్క దోషాలను బట్టి, మన యొక్క లోపాలను బట్టి మనం ఏమైపోతుంది, మన జీవితంలో ఆశీర్వాదాలు రావు. ఎప్పుడు యేసయ్యని నమ్ముకున్నాను, నాకేంది ఎప్పుడు కష్టకాలమేనా, నా జీవితంలో ఆశీర్వాదమే లేదా? నువ్వు చూడు, దానియేలులాగా ముమ్మారు లేకపోయినా ఒక్క మారు యథాప్రకారముగా క్రమముగా ప్రార్థన చేసి చూడు, ఏమవుతుందో తెలుసా? నీ జీవితంలో అద్భుతములే అద్భుతములు. కానీ సాతాను అదొక్కటి చేయనీయడు. సాతాను ఏం చేస్తాడు? అదొక్కటి చేయనీయడు, అన్నీ చేయనిస్తాడు. నీ జీవితంలో నీ ఓటమికి కారణము దేవునికి సమయము ఇవ్వకపోవడమే. నేను ఓడిపోతున్నాను అని ఎవరైనా అంటున్నారంటే నువ్వు వెంటనే ఒక క్వశ్చన్ వేసేయి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా నాన్న?
నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా నాన్న అనాలి. వెంటనే వాడు లేదు లేదా ఆంటీ అంటాడు. వెంటనే వచ్చేటటువంటి ఆన్సర్ ఏంది? లేదా ఆంటీ. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? వారు వాక్యమందును ప్రార్థన యందును మేము ఉండవలసిన వారమై ఉన్నామంటున్నారు. ఎవరు? అపోస్తలులు. దేంట్లో ఉన్నారట వాళ్ళు? ప్రార్థన యందును వాక్యం యందును వాళ్ళు ఎడతెగక ఉన్నారట. ఎలా ఉన్నారు? పిల్లలు, ప్రార్థన యందును వాక్యం యందును ఏమంట? ఎడతెగక ఉండిరి. ఇవన్నీ వింటాం. మనకు తెలియని వాక్యాలా చెప్పండి? ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలా కాదా? మరి ఏది ఇంప్లిమెంటేషన్ ఉందా? ఇంప్లిమెంటేషన్ ఉందా? దేవుడు కోరుకుంటున్నటువంటి సమయమును మనము ఇస్తున్నామా? మన అంతరంగానికి తెలుసు. క్వశ్చన్ మార్క్ వేసుకోవాలా? నేను ఇస్తున్నానా దేవునికి? ఇవ్వటం లేదా? చాలా జాగ్రత్తగా ఈ విషయంలో. ఎందుకంటే నేను యేసయ్యను నమ్ముకున్నాను, అన్నీ నాకు బ్లెస్సింగ్స్ 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 అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక స్టేజ్ వరకు దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వగలడు. అయితే ఒక స్టేజ్ దాటిన తర్వాత సాతాను ఫిర్యాదు చేశాడనుకోండి, ఇక నీ జీవితంలో బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. మరలా వాడు దగ్గర నుంచి మనము తిరిగి మన బ్లెస్సింగ్స్ లాక్కోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు నాకేం బాగా జరుగుతుందిలే, నేను చాలా బ్లెస్డ్ అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, ఒక స్టేజ్ వరకే దేవుడు ఆ రీతిగా నీకు ఎందుకు ఇస్తాడు, ఎందుకు నీ బిడ్డగా. కానీ సాతాను యేసయ్య ముందుకు రాకముందు వరకు నీకు బ్లెస్సింగ్సే. వాడు పట్టి తీసుకొని వచ్చాడనుకో, చిట్టా తీసుకొని వచ్చాడనుకో, నీ జీవితంలో ఇంకా ఆగిపోతాయి. కాబట్టి మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి అండి. అయితే ఎవరైతే దేవునికి సమయాన్ని ఇస్తారో వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. ఏంటి ఆశీర్వాదాలు? బియ్యము, బ్యాళ్ళు ఇవి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునంటే దేవుని యొద్దకు ఎప్పుడు వెళ్తావు? నువ్వు ప్రార్థనకు చేయడానికి దేవుని యొద్దకు వెళ్తావు. దేవుని దగ్గరికి వెళ్ళావనుకో, నువ్వు ఆయన కూడా నీ దగ్గరకు వచ్చేస్తాడు. అంటే ప్రార్థన చేయడం, దేవుడికి సమయం ఇవ్వటం వల్ల నీకు ఏం ఆశీర్వాదాలు వస్తాయంటే యేసయ్య నీకు సమీపముగా వస్తాడు. ఏమొస్తాడు? యేసయ్య సమీపంగా రావాలా, దూరంగా వెళ్ళాలా? సమీపంగా రావాలని ప్రతి ఒక్కరము కోరుకుంటాం కదా. అయితే ఎప్పుడంట? మొదట ఏం చేయాలా? ఆయనకు సమీపంగా మనం వెళ్ళాలా, అప్పుడు ఆయన మనకు సమీపంగా వస్తాడు. అంటే ఆశీర్వాదం ఏమొస్తుందట? దేవుడు మనకు సమీపంగా వస్తాడట. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో ఏమి రాయబడిందంటే, యెహోవా జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చు. ఎవరిస్తారు జ్ఞానము? యెహోవా. ఆయన సన్నిధిలో కనిపెడితే నీకు జ్ఞానము వస్తుంది. ఆయన నీకు సమీపంగా వస్తాడు, జ్ఞానం వస్తుంది. ఇంకోటి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. డెరిక్ కూర్చో, ఏం చేస్తున్నాను? డిస్టర్బ్ చేసుకుంటా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనంలో చూడండి, దేని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి. అంటే నీకు శాంతి సమాధానం వస్తుంది. నువ్వు ఎప్పుడైనా సరే ప్రార్థన చేసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? నెమ్మది అనిపిస్తుందా లేదా? నీ హృదయంలో సమాధానం అనిపిస్తుంది కదా, శాంతిగా ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి, ఎంత మంచి బ్లెస్సింగ్స్ పెట్టుకొని యేసయ్య సన్నిధికి వెళ్ళటానికి మనము ఇష్టపడము. తెలుసు మనకి, ఇవి వాక్యాలు తెలుసు, ఇవన్నీ తెలియంది కాదు, కానీ ఇంప్లిమెంటేషనే జరగటం లేదు. వాక్యాలు అందరికీ తెలుసు, బుర్రలో మస్తుగా ఉన్నాయి,
మించిన వాక్యాలు ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది జీవితంలో లేదు. మనము ఇంప్లిమెంటేషను ఎప్పుడైతే చేసుకుంటామో ఆ బ్లెస్సింగ్స్ వేరు. నిజంగా చెప్పాలంటే హాలిడేస్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ నేను ఎక్కడ కూడా వ్యర్థపరచుకోలేదు. మహా అంటే నేను మా అక్క ఇంటికి ఏదో మా బావ రిటైర్మెంట్ అంటే వెళ్ళాను. అలా 1-2 మహా అంటే ఒక 6-7 రోజులు నేను నా హాలిడేస్లో 50 హాలిడేస్లో ఒక 6-7 ఏమన్నా నేను వేస్ట్ కూడా కాదు, అది కూడా వెళ్ళాలి. చెప్పా కదా ఇందాకే, సమయము కుటుంబానికి కూడా ఇవ్వాలి. అలా వెళ్ళాను. కానీ మిగతా సమయం అంతా 10 to 4 చేసి రాత్రి కూడా నిద్రపోయేంత వరకు ప్రార్థన చేశాం. దానివలన ఏమో ఒక అద్భుతమే జరిగింది. ఏంటంటే ఇంతకుముందు టకీమని దర్శనం కనపడుతుండే, ఇప్పుడు స్క్రోలింగ్ అవుతుంది. అంటే ఆ యొక్క దర్శనము మూవ్ అవుతుంది. అంటే మొత్తం ఒక పిక్చర్ ఎలాగో మూవ్ అవుతే అలాగో దర్శనం కంటిన్యూగా ఎలా కనపడుతుంటుందో అలాగో కనపడుతుంది. అంటే సమయము గడిపే కొద్దీ నీ జీవితంలో మార్పులు వస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో గడిపే కొద్దీ నీకు ఇచ్చే బ్లెస్సింగ్సే వేరు. వాటిని అన్నిటినీ నీకు దగ్గరికి రాకుండా సాతాను చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. అంటే నీకు బలము వస్తుంది. ఏ బలము? ఆత్మలో బలము వస్తుంది. ఆత్మలో బలము వస్తుంది, శాంతి సమాధానం వస్తుంది. యేసయ్య నీకు సమీపంగా వస్తాడు, జ్ఞానం ఇస్తాడు, తెలివి ఇస్తాడు, వివేచన ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చినప్పుడు నీకు ఏంటి? అసలు నీకు ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఆత్మ సంబంధమైన ఎదుగుదల కోసము మనము పోరాడవలసిన వారమే. తెలుసండి, ఈ మధ్యకాలంలో తెలియని వాళ్ళు ఏమీ లేరు. కానీ ఇంప్లిమెంటేషన్ జీవితంలో లేదు. మనం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఈ సంవత్సరానికి నేను ఇది సాధించాలా, ఈ సంవత్సరానికి నేను ప్రార్థనలో ఎదగాలి, ఈ సంవత్సరంలో నేను వాక్యంలో ఎదగాల అనే తీర్మానాలు లేవు. నిన్ను అసలు సమయము ఇయ్యనీయకుండా అడ్డగించేటివి ఏంటి చెప్పండి? ఏం చేస్తాయా? ఏమి అడ్డగిస్తాయి నిన్ను? బిజీ లైఫ్. మన లైఫ్ ఏంటి? బిజీ లైఫ్, ఫోన్, సోషల్ మీడియా, ఇంకా ఏమి ముచ్చట్లు నిన్ను ఏం చేస్తున్నాయి? అవన్నీ కూడా ఎదగనీయకుండా నిన్ను చేస్తూ ఉన్నాయి. దేవుడికి సమయము మనం ఇవ్వాలి, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ సమయాన్ని తినివేస్తూ ఉన్నాం. ధనం ఇస్తాము, 10,000, 20,000, 30,000, 1,00,000, 2,00,000 కావాల్సిన ధనము దేవునికి ఇస్తాము, కానీ సమయము ఇవ్వటం లేదు. సమయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమయము ఇచ్చినప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. చూడండి, మనకు తెలుసు దావీదు మహారాజు దివారాత్రాలు వాక్యాన్ని ధ్యానించాడు. ఇర్మియా భక్తుడు ఏం చేశాడు? ఇజ్రాయేళ్ల హతులైన వారిని గురించి దివారాత్రాలు కన్నీరు కార్చాడు. నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా నువ్వు ఇలాగే ఉన్నావనుకో, ఏమవుతావో చూడు. నువ్వు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం, అపవాది అగ్ని గంధకముల గుండములో పడవేయబడను, అచ్చట క్రూరముఖమును అబద్ధ ప్రవక్త ఉన్నారు, వారు యుగయుగంలో రాత్రి పగళ్ళు బాధింపబడుదురు. వాళ్ళొక్కరే బాధింపబడుతురా రాత్రి పగళ్ళు? రేపొద్దున నీవు ఆత్మీయముగా చల్లారిపోయి యేసయ్యకు దూరమైతే నీవు కూడా అదే పరిస్థితి వస్తుంది. కానీ దైవజనులు అనబడిన వాళ్ళు రాత్రి పగళ్ళు ధ్యానిస్తున్నారు, రాత్రి పగళ్ళు కన్నీరు కారుస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. అలా కాకుండా రాత్రి పగళ్ళు నువ్వు అగ్నిలో కాలాన్ని నిశ్చయించుకుంటున్నావా? నేను రక్షణ పొందినాను, పర్వాలేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతానని అనుకుంటున్నావా? దేవునితో కనెక్షన్స్ పోయినప్పుడు రాత్రి పగళ్ళు బాధించబడుతారు అనే ఆ వాక్యం అక్కడ ఉంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మన ఆత్మీయ జీవితాన్ని బట్టి. మనం అందరిలాగా లోకస్తుల్లాగా లేకపోతే అన్య మతస్థుల్లాగా మనం ఉండటానికి వీలు లేదు.
మన జీవితము వేరు. మన జీవితము వారితో సమానము కాదు. ప్రత్యేకించబడిన జనం అని అనలేదా మనను? ఎవరంట మనము? ప్రత్యేకించబడిన వారం. అంటే ప్రత్యేకత ఏది నీది? నీ ప్రత్యేకత ఏంటి? షూలమితి గురించి అయితే దేవుడు అంటాడు, నీ ఆమెలో ఉన్న ప్రత్యేకతను వర్ణిస్తూ ఉన్నాడు పరమగీతాలలో. ఆమె పాదాలను, ఆమె ముక్కును, ఆమె యొక్క కుచములు అన్నీ వర్ణిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగూ నిన్ను నన్ను వర్ణించాలంటే మనకు యేసయ్య సన్నిధిలో సమయాన్ని గడపాలి. కేవలము ధనం ఇచ్చి దులుపుకుందామా? సమయాన్నిచ్చి ఆత్మలో ఎదుగుదామా? మనమే నిర్ణయించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్న దేవుడవు తండ్రి. ధన్యతలో సమయం ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్న దేవుడు. సమయం ఇచ్చినప్పుడు దైవజనులు అనబడిన వారు ఎన్నో రకాల వారి జీవితంలో ఉన్నతమైన ఆత్మీయమైన మెట్టులకు ఎక్కారు ప్రభువా. ఆ రీతిగా మేము ఎక్కాలి తండ్రి. ఆ సమయము నీకు ఇవ్వడానికి, మొదటి స్థానాన్ని ఇవ్వడానికి ఆశపడేవారిగా మమ్మల్ని అందరినీ చేయమని వేడుకొనొచ్చున్నాను. నీ కృపలో ప్రభువా మా జీవితంలో నిరంతరము సమయము పోతుందనే భయమును కలగచేయండి. దేవ, ఈ మాటలు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామం సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. జై శాంతి.